బంగ్లాదేశ్ శాంతి భద్రతలు పూర్తిగా దిగజారిపోయాయి. షేక్ హసీనా ప్రభుత్వాన్ని ఓ ప్లాన్ ప్రకారం దించేసి అక్కడి స్టూడెంట్స్ వెన్నుముకలేని మహమ్మద్ యూనుస్ను తాత్కాలిక ప్రధానమంత్రి పదవిపై కూర్చోబెట్టింది. 100 రోజుల ఆయన పాలనలో దేశం ఆర్థికంగా దివాలా తీసింది. ఆయన మాట వినేవారు లేరు. ప్రభుత్వంపై ఆయనకు పట్టు లేనే లేదు. ప్రస్తుతం అక్కడ పెత్తనం చెలాయించేది ముస్లిం మత పెద్దలు మాత్రమే. యూనుస్ లాంటి వారు కేవలం దిష్టిబొమ్మలు మాత్రమే. వెనుకుండి నడిపించేది మాత్రం రాడికల్ స్టూడెంట్స్. ఇక బంగ్లాదేశ్తో హిందువులపై దాడులకు అడ్డోదుపు లేకుండా పోయింది. తాజాగా గత సోమవారం నాడు బంగ్లాదేశ్ ఇస్కాన్ సభ్యుడు కృష్ణదాస్ జాతీయ జెండాను అవమానపరిచారని చెప్పి అరెస్ట్ చేశారు. మంగళవారం నాడు కోర్టులో ప్రవేశపెట్టారు. కాగా కోర్టు ఆయనకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఇక కోర్టు వద్ద వేలాది మంది హిందువులు ఆయనకు మద్దతుగా నిలిచారు. దీంతో పోలీసులకు హిందువులకు మధ్య ఘర్షణ చెలరేగింది. కృష్ణదాస్కు మద్దతుగా నిలిచిన హిందువులను ఇష్టమొచ్చినట్టు చితికబాదారు. అయితే ఈ గందరగోళంలో హైకోర్టు న్యాయవాది ఒకరు చనిపోయారు. దీంతో అక్కడి న్యాయవాదులు కొందరు బంగ్లాదేశ్లో ఇస్కాన్ను నిషేధించాలని పిటిషన్ వేశారు. కాగా ఈ పిటిషన్ను బంగ్లాదేశ్ హైకోర్టు కొట్టేసింది. కాగా శుక్రవారం నాడు చట్టోగ్రామ్లో ముస్లింలు ప్రార్థనలు ముగించుకొని గుంపులు గుంపులుగా వచ్చి హిందువుల దుకాణాలను, ఇళ్లను ధ్వంసం చేశారు. హిందువుల దేవాలయాలు ధ్వంసం చేశారు. పోలీసులు కానీ, మిలిటరీ కానీ గుంపులను చెదరగొట్టడానికి, నిలువరించడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇండియా కూడా యూనుస్ ప్రభుత్వానికి నిరసన తెలిపింది. ఇక బంగ్లాదేశ్తో హిందువులపై జరుగుతున్న దాడులను ఇండియా తీవ్రంగా పరిగణించింది. అదే సమయంలో కోల్కతాకు చెందిన ఆసుపత్రులు కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చే రోగులను తమ ఆసుపత్రిలో చేర్చుకోమని తేల్చి చెప్పాయి. బంగ్లాదేశ్లో చట్టోగ్రామ్లో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను దృష్టిలో ఉంచుకొని, అలాగే అక్కడి హిందువులపై జరుగుతున్న అత్యాచారాలకు కౌంటర్గా కోల్కతాలోని జయన్ రే ఆసుపత్రి శుక్రవారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది. బంగ్లాదేశ్ నుంచి చికిత్స కోసం తమ ఆసుపత్రిలో చేరే వారికి ఎలాంటి చికిత్స చేయమని. కాగా ఆసుపత్రి ఒక ప్రకటనలో ఇండియాను అవమానపరిచినందుకు గాను బంగ్లా పౌరులకు చికిత్స అందించమని ఆసుపత్రి అధికారి షబ్రూన్స్ బక్ చెప్పారు. శుక్రవారం నుండి బంగ్లాదేశ్ నుంచి వచ్చే ఏ రోగికి చికిత్స అందించం. ఇండియా జాతీయ జెండాను అవమానించినందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నామని, కోల్కతాలోని మిగిలిన ఆసుపత్రులు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. గత శుక్రవారం నాడు చట్టోగ్రామ్లో 3 దేవాలయాలు, శాంతేశ్వరి మాత్రి టెంపుల్, షోని టెంపుల్, శాంతేశ్వరి కలాబరి టెంపుల్లను నగరంలోని హరిశ్చంద్రు మున్సిప్ లేన్లోని దేవాలయాలను ధ్వంసం చేశారని ప్రకటనలో పేర్కొంది. ఇక మధ్యాహ్నం 2:30 కొన్ని వందల మంది గుంపుగా పెద్ద ఎత్తున నిరసన చేస్తూ దేవాలయాలపై ఇటుకలతో దాడులు చేశారు. కొత్వాలి పోలీస్ స్టేషన్ చీఫ్ అబ్దుల్ కరీం కూడా దాడులు జరిగిన మాట వాస్తవమేనని అంగీకరించారు. అయితే డ్యామేజ్ మాత్రం అతి తక్కువగా ఉందని, అల్లర్లను తక్కువ చేసి చూపించడానికి ప్రయత్నించారు. ఇక తపన్ దాస్ విషయానికి వస్తే ఆయన టెంపుల్ కమిటీ సభ్యుడు. శుక్రవారం నాడు జుమా ప్రార్థనల తర్వాత వందలాది మంది ముస్లింలు హిందువులకు వ్యతిరేకంగా, ఇస్కాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితులు దిగజారుతున్నాయనేసరికి వెంటనే ఆర్మీని పిలిపించామని, వెంటనే వారు పరిస్థితులను అదుపులోకి తెచ్చారు. అంతకుముందు హిందూ మత గురువు చిన్మయ్ కృష్ణదాస్ మాజీ ఇస్కాన్ సభ్యుణ్ణి రాజద్రోహం కేసు కింద సోమవారం నాడు అరెస్ట్ చేశారు. మంగళవారం నాడు బెయిల్ రాకపోవడంతో ఢాకాలోని హిందూ కమ్యూనిటీ ఆయనకు మద్దతుగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చింది. అది కాస్త హింసాత్మకంగా మారింది. ఢాకాతో పాటు దేశంలోని వివిధ నగరాలకు అల్లర్లు విస్తరించాయి. ఇదిలా ఉండగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పార్లమెంట్లో ఒక ప్రకటన చేశారు. బంగ్లాదేశ్తో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండించారు. బంగ్లాదేశ్ మైనార్టీల భద్రతకు యూనుస్ ప్రభుత్వం బాధ్యత అన్నారు. ఇదిలా ఉండగా కోల్కతాలో బంగ్లాదేశ్ హై కమిషన్ ముందు హిందువులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేశారు. తమ దౌత్యవేత్తలకు రక్షణ కల్పించాలని బంగ్లాదేశ్ కోరింది. ఇదిలా ఉండగా బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇండియాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఇండియా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందన్నారు. ఇండియాలో మైనార్టీలపై జరుగుతున్న దాడుల గురించి నోరు మెదపరేందుకని ప్రశ్నించింది. యూనుస్ ప్రెస్ సెక్రటరీ సఫీవుల్ అలం ఒక ప్రకటనలో ఇండియన్ మీడియా గోరంతలను కొండంతలు చేసి చూపిస్తోందని మండిపడ్డారు.
తాత్కాలిక ప్రధాని యూనూస్ పాలనలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని, గతంలో అవామీ లీగ్ ప్రభుత్వంతో పోల్చుకుంటే 64% మంది బంగ్లాదేశ్ పౌరులు శాంతి భద్రతల పరిస్థితులు ఇప్పుడు బాగున్నాయని చెబుతున్నారు. ఇక యూనూస్ కూడా ఇండియా మీడియా దుష్ప్రచారాన్ని బంగ్లా మీడియా అడ్డుకట్ట వేయాలని పిలుపునిచ్చారు.